ఓయ్! నాన్న 'బిగ్ బాసా'? నీకు నిన్న చెప్పాను నేను. 'డీమాన్ పావన్‌ని, రీతు చౌదరిని సెపరేట్‌గా సెట్టేసి అందులో పడేయి తీసుకొనెళ్ళి. మీ ఎడిటర్ మావకి బాగా కక్కుర్తిగా ఉన్నట్టుంది. వాళ్ళిద్దరినే చూసుకుంటున్నాడు. ఆ ఎడిటర్ మావని కూడా తీసుకెళ్ళి ఆ ముగ్గురిని పడేయి ఆ రూమ్‌లో ఎక్కడైనా బయట ఎక్కడో అండర్ ప్రోగ్రెస్ ఏదో పెట్టావు కదా! కన్‌స్ట్రక్షన్ ఏదో అందులో పడేయి ముగ్గురిని. మాకు అక్కర్లేదా? ఎడిటర్ మావ తెగ కక్కుర్తి పడిపోయి ఆ రీతు చౌదరి, డీమాన్ పావన్నే చూపిస్తున్నాడు మాకు. ఆళ్ళిద్దరికి కొట్టు చచ్చిపోతున్నారు మాకసలు. ఎందుకంటాను నేను ఊరికేనే నస ఎదవ గోల అసల వాళ్ళిద్దరిని బయట తోసేసారు కొంపలోంచి. ఇవాళ ఏమైనా కూడా శ్రీజ తెలివైందిరా. శ్రీజ తెలివిగా మాధురికి తనకి పడదని తెలిసి కూడా ఆవిడ్ని కార్నర్ చేసింది. ఎందుకనంటే ఈవిడ ఇప్పుడు నన్ను ఎలిమినేట్ చేస్తే ఆడియన్స్లో ఆవిడ మీద నెగిటివిటీ వస్తుంది. సో ఆవిడకే పడుతుంది ఏదైనా ఫిట్టింగ్ అన్నట్టుగా. ఆవిడ ఖచ్చితంగా ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసి తీరాల్సిందే అన్నట్టుగా మంచిగా ప్లాన్ వేసింది. అందుకే నవ్వుకుంటూ అంది నాకు ఓకే బిగ్ బాస్ మాధురి గారు అయితే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఎందుకంటే ఆవిడ గ్యారంటీ పిల్లనే సెలెక్ట్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ తోటి చేసిందేమో అని నాకు అనిపించింది ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ చూస్తే. అండ్ మోర్ ఓవర్ మాధురి గారు కూడా రూల్ ప్రకారం సేఫ్గా వెళ్ళిపోదాం, మనం ఎందుకు వచ్చిన గోల, మళ్ళీ బ్యాడ్ అయిపోతాం చాలాను, మళ్ళీ మనకి రాదు ఈ అవకాశము, మంచిగా మనం చేసుకుందాము అనుకుంటూ శ్రీజానిను భరణి గారిని ఎందుకు కంపులోకి పంపించారు అంటే శ్రీజాకి బయట బాగున్నట్టుంది అని కూడా ఆలోచించుకుని ఉండొచ్చు పొలిటికల్ బ్రెయిన్ తోటి. అందుకని రూల్స్ ప్రకారం చూసుకున్న ఆ పిల్లదే బాగుంది అందులో లైన్లో ఉంది కదా అనుకుంటే ఆ పిల్లకి ఇచ్చేసింది. అయితే ఈవిడ అసలు ఆ దివ్యాన్ని చూస్తుంటే మాత్రం నాకు రోత వచ్చేస్తుంది. అసలు ఆ తెలుగు రాని గౌరవ్ మీద అసలు ఎలా షటప్ నోరు మూసుకుని కూర్చో అనుకుంటూ ఏంటి అసలు ఆ అమ్మాయి నాకు అర్థం కాదు. తోసే ఆ అమ్మాయిని కూడా నామినేషన్లో ఉందనుకుంటా తోసేయండి. అసలు ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్లు అక్కర్లేదు. ఎందుకంటే ఒక మనిషిని వచ్చి తాగుతున్నప్పుడు ఫుడ్ విషయంలో అట్లా చేస్తే మాత్రం వర్స్ట్గా అనిపిస్తుంది నాకైతే. ఇవాళ పాపం తనూజ కూడా నస క్యాండిడేట్. మీ బిగ్ బాస్లో మీ సీరియల్ ఆర్టిస్టులు అందరూ ఐ థింక్ సీరియల్ ప్రభావమో ఏంటో వాళ్ళ మీద గట్టిగా ఉంటుంది అనుకుంటా. సీరియల్లో యాక్ట్ చేసే మీ స్టార్మా యాక్టర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా అదే పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. నస 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 అది అరుపులు అరుచుకోవడమే నస, లేకపోతే ఏడుపు పడే ఆడవడము. ఈ తనూజ కానీ లేకపోతే ఎవరు అక్కయ్య మనకి మళ్ళీను దివ్య ఎంతసేపు నెగిటివిటీలు ఇద్దరిది తోసి పడే అసలు కొంపలోంచి. నువ్వు తనూజని ఎలాగో తెయ్యవు కానీ దివ్యాన్ని తోసే మాకు అక్కర్లేదు ఈ నెగిటివిటీ. కావాలంటే బర్నీ కానీ పెట్టుకో ఆ పిల్లని తోసేసి చచ్చిపోతున్నాం చూడలేక. ఆ గౌరవం టీ అడిగితే అంత రాద్దాంతం చేసి నోరు మూసుకుని కూర్చో అనుకుంటూ ఈ పిల్ల ఏమో తనూజ వచ్చి సంజన గారిని తింటుంటే ఇంత పెట్టుకున్నారు అనుకుంటూ తర్వాత అడుక్కోవచ్చు కదా వెళ్ళి ఏమిటైంది ఎందుకు ఇంత పెట్టుకున్నావు అని. తింటున్నప్పుడే ఆవిడేమో ఇదే దొరికిందే సంది అనుకుంటూ ప్లేట్ వేసేసి పెరుగన్నం ఏదో తింటున్నట్టుంది, అయిపోయినట్టుంది అప్పటికే చేతులకి పెరుగులాగా అంటుకున్నట్టు చూశాను నేను జూమ్ వేసుకుని. నేను కూడా అయిపోయింది అందుకే ధైర్యంగా పడేసిందేమో అనిపించింది. జోక్స్ అపార్ట్ కానీ తింటున్నప్పుడు ఆ పిల్లని అట్లా అనడం కూడా తప్పు అనిపించింది. తనూజ అండ్ దివ్య నస భరించలేకపోతున్నాం, తోచేయండి బయటికి. థ్యాంక్ యూ వెరీ మచ్.